ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించాలని, అదేవిధంగా దళితులపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలను అరికట్టాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవాది సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత కుల పోరాట సమితి జిల్లా స్థాయి సమావేశం ఏలూరు నగరంలోని స్ఫూర్తి భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప్పులూరు హేమశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో 17% జనాభాగా ఉన్న దళితులు రేఖకు దిగువనే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మడవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశంలో మతోన్మాద శక్తులు అరాచకానికి పాల్పడుతూ దళితులపై నిరంతర దాడులు చేస్తూనే ఉన్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులతో భూమి లేని నిరుపేద దళితులకు ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కూల్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు కేటాయింపులే తక్కువగా ఉన్నాయి. తక్కువ కేటాయించిన నిధులు కూడా ఇతర పథకాలకి మళ్లించకుండా వాళ్ళకే ఖర్చు చేస్తూ మరిన్ని నిధులు కేటాయించి దళితులకి భూమి ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. దళితుల చేతిలో సాగు భూమి ఉంటేనే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, సమాజంగా ముందుకు వెళ్తారు. ఆ విధంగా చేయాలి. అదే పదంగా మన రాష్ట్రంతో పాటు భారతదేశం దళిత హక్కుల పోరాట సమితి, అలాగే కేంద్రంలో ఏఐడిఆర్ఎం ఆల్ ఇండియా దళిత రైట్స్ మూవ్మెంట్, దేశంలో ఈ రెండు సంఘాలు సంయుక్తంగా అనేక పోరాటాల ఫలితంగా కొంతవరకు దళితులకు రక్షణ కల్పిస్తున్నా ఇది సరిపోదు. ఇంకా మన దళితులు అలాగే గిరిజనులు బడుగు